వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడుముడులు ఎపిసోడ్ 8. ఆల్ 7 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మౌనం ప్రేమగా మారబోతుంది అనుకుంటే గతం ఒకసారి తలుపు తట్టింది. అఖిల్ ఆగిపోయాడు. జయ మాత్రం ముందుకు అడుగు వేసింది. ఈ పెళ్లిలో ఇప్పటి వరకు త్యాగం ఉంది, ఇప్పుడు మొదటిసారి ఎంపిక వస్తుంది. ఈ ఎంపిక ప్రేమను దగ్గర చేస్తుందా లేదా శాశ్వతంగా దూరం చేస్తుందా? రాత్రి ఇంట్లో టిక్ టిక్ అంటూ గడియారం శబ్దం తప్ప మరేమీ లేదు. జయ బాల్కనీలో నిలబడి ఉంది. చల్లగాలి ముఖాన్ని తాకుతుంది. కానీ ఆమెకు ఒక రకమైన ఉక్కిరి బిక్కిరి. అఖిల్ నిశ్శబ్దం ఎందుకు నాకు భయంగా ఉంది అనుకుంది. అఖిల్ లోపల హాల్లో కూర్చున్నాడు. టీవీ ఆన్లో ఉంది, కానీ అతని చూపు స్క్రీన్ మీద లేదు. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు తన మనసులో జరుగుతున్న యుద్ధానికి ఏమాత్రం సరిపోవడం లేదు. జయ మనసులో గందరగోళం. జయకు ఒక పాత ఫోటో గుర్తొచ్చింది, కాలేజ్ డేస్లోది. అందరూ నవ్వుతున్నారు. ఆ నవ్వులో ఆమెది నిజం కాదు. అప్పట్లో ప్రేమ అనుకున్నది నిజానికి భయం. అక్కడ అధికారం ఉంది, నాది అన్న మాట ఉంది. తప్పు చేస్తే శిక్ష ఉంది. ఇక్కడ ఏమీ లేదు. అఖిల్ జయను ఏమీ అడగడు, ఆపడు, బంధించడు. అది ఆమెకు శాంతి ఇవ్వాల్సింది, కానీ ఎందుకో ఆ స్వేచ్ఛనే భారంగా మారింది. అతను అలా ఉండకూడదు అనుకుంది. అతను నాపై కోప్పడాలి, నన్ను నిలదీయాలి, నాపై హక్కు చూపించాలి. అది ప్రేమ కోసం కాదు, తన తప్పు తనకు తక్కువగా అనిపించకుండా ఉండడానికి. హాల్లో ఉన్న అఖిల్ టీవీ ఆఫ్ చేసి బాల్కనీలో జయ దగ్గరికి వెళ్ళి, జయ, నేను నిన్ను ఏమీ క్వశ్చన్ చేయను, నిన్ను నాతో ఉండడానికి ఒప్పించను. నీ గందరగోళం నీది, నీ భయాలు నీవి, నేను వాటిని తీసేయలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు నాతో కలిసి నడిచే క్షణం కోసం నేను అక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ మాటలో విన్నవించుకోవడం లేదు, వేచి చూడడం ఉంది. అది జయను ఇంకా కలవరపెట్టింది. మరుసటి రోజు జయ మార్కెట్కి వెళ్ళింది, వెజిటేబుల్స్ తీసుకురావడానికి. మార్కెట్ దగ్గర రాజ్ జయను చూస్తాడు. జయ, ఆ గొంతు విని ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ గొంతు కాదు, ఆ గొంతులో వచ్చిన గతం. రాజ్ నవ్వాడు, ఏమీ జరగనట్లు. ఎలా ఉన్నావు అన్నాడు. జయ ఏమీ మాట్లాడలేదు. ఆ క్షణంలో ఆమెకు అర్థమైంది, తాను గతం నుండి బయటకు వచ్చానని అనుకుంటుంది, కానీ ఇంకా దాని నీడలోనే ఉంది. ఇంటికి తిరిగి వచ్చిన జయ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు మూసుకుంది. అఖిల్ ఏమీ అడగలేదు, కానీ అతను గమనించాడు ఆమె కళ్ళలో ఒక రకమైన భయం. అది ఎవరో పోతారన్న భయం కాదు, తాను ఆలస్యం చేస్తే తన జీవితమే తన చేతుల్లోంచి జారిపోతుందేమో అన్న భయం. ఆ రాత్రి జయ నిద్రపోలేదు. ఒకే ప్రశ్న, నేను భయంతో ఈ పెళ్లి బంధంలో ఉన్నానా, లేదా నిజంగా అతనితో ఉండాలనుకుంటున్నానా? ఉదయం అఖిల్ ఆఫీస్కి వెళ్లే ముందు, ఇవాళ సాయంత్రం నాకు లేట్ అవుతుంది అంటాడు. జయ సరే అన్నట్లు తల ఊపింది. అతను వెళ్తూ వెనక్కి తిరిగి, నిన్న ఎందుకు డల్గా ఉన్నావు? నిన్ననే అడగాలనిపించింది, కానీ అడగలేదు. ఎందుకంటే చెప్పాలనుకుంటే నువ్వే చెప్తావు కదా, నువ్వు చెప్పాలనుకోలేదు కాబట్టే చెప్పలేదు అని అఖిల్ వెళ్ళిపోయాడు. అది జయకు మొదటిసారి నిజంగా అతని కోల్పోయే భయాన్ని ఇచ్చింది. సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న జయ అద్దం ముందు నిలబడి తనను తానే ప్రశ్నించుకుంది. నాకు ఏం కావాలి? సమాధానం తెలియక రాలేదు. కానీ ఒక విషయం స్పష్టం, అఖిల్ మీద అధికారం చూపే హక్కు ఆమెకు లేదు, కానీ అతన్ని కోల్పోవాలని కూడా ఆమెకు లేదు. ఇది ప్రేమ కాదేమో, కానీ ప్రేమకు మొదలు. రాత్రి అఖిల్ ఇంటికి వచ్చాడు. టేబుల్ మీద ఒక చిన్న కాగితం. అఖిల్ తీసుకున్నాడు. అందులో జయ హ్యాండ్ రైటింగ్. నేను ఇంకా సిద్ధంగా లేను, కానీ పారిపోవడం కూడా మానేశాను. నాకు కొంచెం టైం కావాలి. నువ్వు ఇక్కడే నా కోసం ఉంటావన్న నమ్మకం కావాలి. అఖిల్ కూర్చున్నాడు. నవ్వలేదు, బాధపడలేదు. బయట వర్షం మొదలైంది. 3 ముళ్ళ మధ్య మొదటిసారి నిజమైన ఎంపిక పుట్టింది. ఇప్పటి వరకు ఈ పెళ్లిలో త్యాగం ఉంది, మౌనం ఉంది. ఇప్పుడు ఎంపిక వచ్చింది. ప్రేమ ఇంకా రాలేదు, కానీ దారి మాత్రం కనిపించడం మొదలైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.